రైట్ మేడం, ప్రస్తుతం దేవాని సతీష్ గారితో ఉన్నాము, కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్. మందకృష్ణ మాదిగ గారు కాంగ్రెస్ సీనియర్ లీడర్లను ఇష్టం వచ్చినట్టుగా విమర్శిస్తున్నారు ఎస్సీ ఎస్టీ ఉప వర్గీకరణ పైన. దీనిపైన మీ అభిప్రాయం? కృష్ణమాదేవి గారు ఎస్సీ వర్గీకరణ ఉద్యమాన్ని మేమందరం కలిసి నడిపినాం. అయితే ఇప్పుడు కృష్ణమాదేవి గారు మా కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటే ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారిని మాట్లాడడం అంటే ఫెమిలియర్ పద్ధతిలో పార్లమెంట్లో ఖర్గే గారు మాట్లాడడం దాన్ని కావాలని అంటే కృష్ణమాదేవి గారితో మాట్లాడిస్తుంది బీజేపీ. అందరూ బీజేపీలో మాట్లాడిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని నామరూపాన్ని ఎక్కువ చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తారు. కాంగ్రెస్ పార్టీ దెబ్బకు మొన్న 400 నుంచి 240, 50 కావచ్చు పట్టింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, బీహార్ రాష్ట్రం రెండు కేంద్ర ప్రభుత్వాన్ని కాపాడుతుంది. ఈ ఇద్దరిలో ఎవరు పక్కకు తగినా ఉపకృతి. నిజానికి దళిత సంఘాలుగా మేము ఎస్సీ రిజర్వేషన్, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ పొందుతున్న వ్యక్తులుగా ఈ ఫెమిలియర్ సిస్టాన్ని వ్యతిరేకిస్తాం. ఎందుకొరకంటే అదొక కుట్ర. రిజర్వేషన్ అనేది ప్రధానంగా అంటరానితనంతో ఏ వర్గాలైతే ఉన్నాయో ఆ వర్గాలకు ఆ ఇంటితనం అంటే మేము మనుషులుగా కాల్చేతులు అందరికీ సక్రమంగా ఉన్నట్టు మాకు కూడా ఉన్నా అంటరానితనం అనే భవితనం మాకు చదువు లేకపోవడం, అంటరానితనం దూరంగా దేవాలయాలు ఈ రకాలు కూడా మాకు దూరం పెట్టింది. కనుక విద్యా ఉద్యోగ రంగాలు మరియు రాజకీయ రంగాల్లో, సంక్షేమ రంగాల్లో ఈ వర్గాలు అన్ని వర్గాలతో సమానంగా రావాలంటే రిజర్వేషన్స్ ఉండాలని చెప్పి భారత రాజ్యాంగ చట్టంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత ప్రభుత్వం ఆ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం రిజర్వేషన్ కల్పించింది. అయితే రిజర్వేషన్స్ అనేటివి అంటరాంతరంతో ఉన్నందువలన కల్పించబడ్డాయి. అంటరాంతరం పోలే, ఇంకా అంటరాంతరంతో మేము ఇంకా అణచివేత గురైనము. అదే రకంగా ఆర్థికంగా కూడా వెనుకబడ్డాం మేము. కనుక అన్ని రంగాల అభివృద్ధి చెందాలనేదే రిజర్వేషన్ యొక్క కాన్సెప్ట్. అయితే ఈ క్రిమిలేర్ సిస్టమ్ పెడితే రేపు నాడు వీటిని క్రిమిలేర్ పెడితే రిజర్వేషన్ వచ్చినోడు ఆ కుటుంబం వచ్చిన వారికి ఆ కుటుంబంలో రిజర్వేషన్ వర్తించకుండా ఒక్కొక్కరిని ఈ రిజర్వేషన్ కోటానికి జరుపుకుంటూ వస్తుంది. దాంట్లో ఈరోజు ఆయన మాట్లాడుతున్న వ్యక్తులు కూడా ఎవరి గురించి మాట్లాడుతుంటే మల్లికార్జున ఖర్గే గారి, అదే రకంగా స్వర్గీయ వెంకట స్వామి కాకా కుటుంబం గురించి, మరియు బట్టి విక్రమార్క, మండు రవి వాళ్ళ కుటుంబం గురించి మాట్లాడుతున్నారు. అదే రకంగా మాదిగ కుటుంబాలు ఉన్నాయి కదా, జగజీవనం కుటుంబం, అదే రకంగా సుశీల్ కుమార్ సుజయ్ గారి కుటుంబం, అదే రకంగా మల్ల జగన్నాథ కుటుంబం, అదే రకంగా మన దామోదర రాజనరసింహ గారు ఉన్నారు, అతడు మోతుకపల్లి నరసింహుడు గారు ఉన్నారు. ఇంకా చాలామంది ఉన్నారు. మనం ఆ మాదిగల పేర్లు కూడా చెప్పాలి కదా. అంటే మాలల పేర్లు చెప్పడంలో ఆంతర్యం ఏంటంటే మాలమాదిగలు ఇప్పుడు కూడా శత్రువులుగా యుద్ధం చేస్తున్నట్టుగా ఉండాలి, ఆయన బొబ్బం గడవాలని చెప్పేసి అనే దురుద్దేశంతో మాట్లాడుతున్నాడు. కాంగ్రెస్ పార్టీ మాదిగలకు శత్రువు అని చెప్పేసి అనే ఒక దాన్ని చూయించి భారతీయ జనతా పార్టీని బలపడతారనే ఒక ఉద్దేశంతో ఆ యొక్క పాదులు మొత్తం మందకృష్ణ మాదిగలతో బీజేపీ వాళ్ళు కల్పిస్తూ మాదిగల్ని కాంగ్రెస్ పార్టీ దూరం చేయాలనే లక్ష్యంతో వాళ్ళు పనిచేస్తున్నట్టుగా ఆ మాటలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రస్తుతము సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ చేసుకునే అధికారము రాష్ట్రాలకు కల్పిస్తూ తీర్పు ఇచ్చింది. కానీ సుప్రీంకోర్టు ప్రభుత్వం కాదు. సుప్రీంకోర్టు అనేది ఒక న్యాయస్థానము వారి యొక్క అభిప్రాయాన్ని ఇంకా చెయ్యాలని చెప్పేసి అని వాళ్ళు తీర్పునిచ్చారు. దానికి చట్టబద్ధత కల్పించవలసిన వాళ్ళు ఎవరు? కేంద్ర ప్రభుత్వం కల్పించారు. అంటే నోటిఫై చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం, అంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేయాలి. కానీ మరి దాని గురించి నరేంద్ర మోడీ గారిని మందకృష్ణ మాదిగ ఎక్కువ హక్కించుకున్నాడు. అమిత్ షా గారి దగ్గర పోయి స్పీడ్ పెట్టుకున్నాడు. కిషన్ రెడ్డి గారితో రాష్ట్ర పుస్తకం తిరిగిండు. మరి వీళ్ళెప్పుడు ఈ ముగ్గురు భారతీయ జనతా పార్టీ నాయకులే కానీ ప్రధానమంత్రి కానీ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని చెప్పేసి మాట్లాడుతున్నా. నెంబర్ 1, ఇదే నరేంద్ర మోడీ గారు బాబరీ మసీదు రామాలయం తీర్పు వచ్చినప్పుడు రామాలయం నిర్మాణం కోసం దేశమంతటా తిరిగి చందాలు వసూలు చేసి రామాలయాన్ని భూమి పూజ చేసిండు, రామాలయాన్ని ఓపెనింగ్ చేసిండు. అంటే ఇక్కడ మనకు ఒక విషయం అర్థమవుతుంది. రానున్న రోజుల్లో ఎలాంటి ఎలక్షన్స్ లేవు,
కాబట్టి ఈ మ్యాటర్ పెద్ద సీరియస్ గా తీసుకోకుండా ఏం కాదు అని. ఎందుకంటే అదే రామాలయం మ్యాటర్, మిగతా భూముల మ్యాటర్ మిగతా ఏంటంటే అప్పుడు ఎలక్షన్స్ ముందు కాబట్టి వాటిని సీరియస్ గా తీసుకున్నారు. ఈ ఉప వర్గీకరణకు ఈ సంబంధించి ఇప్పుడు రానున్న రోజుల్లో ఎలాంటి ఎలక్షన్స్ లేవు, రిజర్వేషన్ మ్యాటర్ మీద పెద్ద సీరియస్ తీసుకోకుండా ఏం కాదు, ఎలక్షన్స్ లేవు కాబట్టి అని వాళ్ళ ఉద్దేశం అనుకుంటున్నారు. ఎందుకంటే రాముడి మీద ఉన్న భక్తి దళితుల మీద ఎందుకు లేకపోయా, భార్యల మీద ఎందుకు లేకపోయా అంటున్నాను నేను. నరేంద్ర మోడీ రాముడి మీద భక్తితో రామాలయం కట్టేసి సుప్రీంకోర్టు చెప్పినప్పుడు మళ్ళా సుప్రీంకోర్టు అదే 7 ధర్మాసనమే మళ్ళీ ఎస్సీ వర్గీకరణ గురించి చెప్పింది. కనుక రాముడి మీద చిత్తశుద్ధి కలిగిన మోడీ గారు ఎస్సీ వర్గీకరణ చేసి మన దీన్ దయాళ్ ఏదైతే అంత్యోదయ సిద్ధాంతం ఏదైతే బీజేపీ ఉందో, అంత్యోదయ సిద్ధాంతం ఏమంటుంది, చివరి వ్యక్తి దాకా ఫలాలందరూ వెళ్ళి అంత్యోదయ సిద్ధాంతం కదా, అలా సిద్ధాంతం ప్రకారం దీని వెంటనే నోటిఫై చేయవలసిన అధికారం మీ చేతిలో ఉన్నది కదా. మీరు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వెంటనే అమలు చేస్తూ రామాలయం ఎటగట్టితో సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తూ వెంటనే మీరు పార్లమెంట్లో దీనికి చట్టబద్ధత కల్పించేసి నోటిఫై చేసి రాష్ట్రాలకు వెంటనే మీరు చేసుకోండి వర్గీకరణ అని చెప్పేసి అనే ఉత్తర్వును జారీ చేయవలసిన బాధ్యత మీ భుజాల మీద ఉన్నది. మళ్ళీ ఈ విషయం బిగ్గు హాకు తీసుకున్న మండకృష్ణమయ్య గారు నరేంద్ర మోడీ గారిని ఎందుకు అడగలేదు? ఇంకా ఈ నీ మిత్రుడైన కిషన్ రెడ్డి గారు స్వాగతిస్తున్నాం సుప్రీంకోర్టు తీర్పు, నాకు ఇప్పటిదాకా ఎందుకు చెప్పలేదు? నువ్వు ఇరగబడి కాంగ్రెస్ తిడుతున్నావు, ఖర్గే గారిని తిడుతున్నావు, కాకని తిడుతున్నావు, మాల సోదరులను తిడుతున్నావు. మాల సోదరులను తిడితే వర్గీకరణ ఆగదు. అంటే మందకృష్ణ మాదిగ గారు స్వార్థ రాజకీయాలు చేస్తున్నారు. బీజేపీ కోసం స్వార్థపూరిత రాజకీయాలు చేస్తున్నారు. బీజేపీ క్లియర్గా చెప్తున్నాయి, కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి మాదిగలకు అన్యాయం చేసింది, ఇప్పుడు కూడా వర్గీకరణ చేయదు. మీరందరూ మాదిగలు ఎవరు కాంగ్రెస్లో ఉండకండి, మీరు బీజేపీకి రండి. ఎందుకంటే ఇప్పుడు ఈ మందకృష్ణ మాదిగ గారు నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి, కిషన్ రెడ్డి గారికి కృతజ్ఞత తెలియజేసి జడ్జిమెంట్ వీళ్ళు రాశారు. మా సుప్రీంకోర్టు చంద్రచూడ్ గారు ఏంది ఆయన జడ్జీలు వీళ్ళ ఇంకా బీజేపీ బలపడాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్న సమాజంగా చేస్తూ ఈ వర్గీకరణ వర్గీకరణ చేయడానికి మా రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధంగా. ఇంకోటి మా కాంగ్రెస్ మేనిఫెస్టోలోనే ఉన్నది. ఇంకోటి కాంగ్రెస్ మేనిఫెస్టోను రిలీజ్ చేసింది ఎవరు? మల్లికార్జున ఖర్గే. ఆయన మాన. ఇప్పుడు డిప్యూటీ సీఎం ఉన్నది ఎవరు? మన బట్టి విక్రమార్క మాల. మళ్ళీ ఈ వివేక్ వెంకటస్వామి కుటుంబం అనేది వాళ్ళు మాల. కానీ వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ తీర్మానానికి కట్టుబడింది. వాళ్ళు ప్రచారం చేసి ఎస్సీ వర్గీకరణ చేస్తాం మేమంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ప్రకటించిన వెంబడి అసెంబ్లీలో అందరూ సపోర్ట్ కొట్టిండ్రు, దీనిగా మాట్లాడిండ్రు. వర్గీకరణ వ్యతిరేకించి ఎవరు మాట్లాడలేదు. కానీ మన మానవులు రెచ్చగొడుతున్నారు, మందకృష్ణ రెచ్చగొడుతున్నారు. మనకు కావాల్సింది వర్గీకరణ ఫలాలు మనం అందుకోవాలి తప్ప ఆర్ఎస్ఎస్లను విమర్శించడం అనేది తప్పు అనేది నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎంఆర్పిఎస్ ఫౌండర్ జనరల్ సెక్రటరీ అని ఎప్పుడు పనిచేసే వ్యక్తిగా నేను చెప్తున్నా. తెలంగాణ బిడ్డగా కృష్ణమాయ గారు మీరు మానసోదరం చెప్పొద్దు. కాంగ్రెస్ పార్టీ వర్గీకరణ కట్టుబడి ఉంది, దాన్ని చేయడానికి సిద్ధంగా ఉంది. ముందు బీజేపీ నాయకుల చుట్టూ తిరిగి వాళ్ళని వెంటనే వర్గీకరణ తీర్పుకు నోటిఫై చేసేటట్టు చట్టబద్ధ చేసేటట్టు చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. మందకృష్ణ మాదిగ మాల సోదరులను రెచ్చగొట్టు, అలాగే స్వార్థపూరిత రాజకీయాలు చేయొద్దు. ఈ విషయంలో ఎస్సీ ఎస్టీ ఉప వర్గీకరణ ఉద్యమంలో నేను కూడా మీతో పాటు పాల్గొన్నాను. కాబట్టి దీనికి అందరం కలిసి పోరాడితే బాగుంటుంది, కానీ ఒక రాజకీయ పార్టీకి తొత్తుగా వ్యవహరించొద్దని అంటున్నారు దేవాని సతీష్ గారు. కెమెరామెన్ సత్యతో కృష్ణ బాల పురం.